హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ మేమైతే యాదగిరిగుట్ట వెళ్ళినాం కదా మా మనవరాలు పుట్టెంటుకలు తీయడానికైతే ఇక్కడికి వచ్చేసి లోపల దర్శనం అయితే చేసుకున్నాం. దర్శనం చేసుకున్న తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంది. నందిని నేనైతే టెంపుల్ లోపలికైతే వెళ్తున్నాము. వెళ్ళి ఇక్కడ దర్శనం అయితే చేసుకుందామని చెప్పి వెళ్ళినాము. ఇక్కడ నుంచి ఇక్కడ అయ్యగారు అందరినీ వరుస క్రమంలో రమ్మని పూజ అయితే చేస్తుండు. ఇక్కడ ఆంజనేయ స్వామి అయితే చాలా బాగుండు, చూడండి ఒకసారి మీకు చూపిస్తాను. ఇక్కడ చూసారా, సింధూర రూపంలో ఆంజనేయ స్వామి అయితే చాలా బాగుండు. ఇక్కడ అందరూ ప్రదక్షిణాలు చేయాలని చెప్పి ప్రదక్షిణాలు అయితే చేస్తున్నారు. నందిని నేను కూడా ప్రదక్షిణాలు అయితే చేస్తున్నాము. ఇక్కడైతే చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా అయితే ఉంది. ఇక్కడ రైట్ సైడ్లో ఇక్కడ కొబ్బరికాయలు అయితే కొడతారట అందరూ. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టేసుకోవాలి. మేమైతే ఇంకొక రౌండ్ ప్రదక్షిణం చేసుకొని 3 రౌండ్లు అయితే ప్రదక్షిణం అయితే చేసుకోవాలి. ఇక్కడ అందరం అయితే ఇక్కడ ప్రదక్షిణ అయితే చేసుకుంటున్నాము. ఇక్కడ 3 లేదంటే 5 లేదంటే 9 ప్రదక్షిణాలు అయితే చేయాలి. ధైర్య సాహసాలు అయితే బాగా ధైర్యం అయితే వస్తుంది. మనం ఎప్పుడైనా ఏదైనా భయమైనప్పుడు ఆంజనేయ స్వామిని అయితే తలుచుకుంటాం కదా, తలుచుకోవడంతో మన భయం పోయి ధైర్యం అయితే వస్తుంది. అంత పవర్ఫుల్ ఆంజనేయ స్వామి అయితే చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. ఇక్కడికి అయితే వచ్చి దర్శనం అయితే చేసుకొని ఇక్కడ ప్రదక్షిణ అయితే తిరిగిన. అలాగే చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చి అయితే దర్శనం అయితే చేసుకుంటుర్రు. చాలా బాగుండు ఆంజనేయ స్వామి అయితే సింధూర రూపంలో. ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మేమైతే కొబ్బరికాయలు కొట్టేద్దామని నందిని అయితే కొబ్బరికాయ తీసుకుంది, కొడుతుంది కొబ్బరికాయ అయితే. స్వామి ముంగట అయితే కొబ్బరికాయలు అయితే కొడుతుంది. ఇదైతే అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి స్వామి అని అయితే మొక్కుకున్నాము. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ మాత్రం అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. ఓకే, బాయ్.